వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలు, కానీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఆ ఇద్దరు ఒకే చోట కలిసిన అనుచరుల మధ్య ఫైట్ తప్పదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇద్దరి మధ్య మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయా? ఇద్దరు నేతలు తగ్గేదే లేదని అంటుండడంతో పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారా? ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రచ్చ అయింది. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని బంజారాహిల్స్ లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్ కు కార్పొరేటర్ విజయారెడ్డి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఆ తర్వాత ఆమె తన అనుచరులతో మాట్లాడించేందుకు ప్రయత్నించారు. దాంతో అడ్డు తగిలిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎక్కువ చేస్తున్నారంటూ ఆమెపై మండిపడ్డారు. ఆ తర్వాత మైక్ ఇచ్చేయాలంటూ ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. ఈ క్రమంలో దానం, విజయారెడ్డి అనుచరులు ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. ఖైరతాబాద్ లో పట్టు కోసం దానం నాగేందర్, విజయారెడ్డి ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్నారు. ఒకరు సమావేశం నిర్వహిస్తే పోటీగా మరొకరు మరో సమావేశం జరుపుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో నేతల సమావేశానికి కూడా గంటన్నర ఆలస్యంగా వచ్చారు కార్పొరేటర్ విజయారెడ్డి. అయితే ఆమె వచ్చి రాగానే తమ వర్గం నేతలకు మైక్ ఇవ్వాలని కోరడం, దానం అడ్డుకోవడంతో మరోసారి ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అయితే ఖైరతాబాద్ తన అడ్డాని, ఇక్కడ కుర్చీ కోసం రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు కార్పొరేటర్ విజయారెడ్డి. అయితే జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ముందే ఇద్దరు నేతల అనుచరులు గొడవకు దిగటంతో నేతలంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకుని రెండు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. తాజా సమావేశంలో సమన్వయ లోపం కారణంగానే భేదాభిప్రాయం వచ్చినట్లు రోహిన్ రెడ్డి ప్రకటించారు. ఇక మీదట ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారని, వచ్చే ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమన్నారు రోహిన్ రెడ్డి. అయితే రోహిన్ రెడ్డి శాంతింపజేసే ప్రయత్నం చేస్తుండగానే అక్కడి నుంచి విజయారెడ్డి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన దానం నాగేందర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హస్తం కండువా కప్పుకున్నారు. దాంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఓ గ్రూపు ఎమ్మెల్యే వైపు తిరుగుతుంటే మరో గ్రూపు కార్పొరేటర్ విజయారెడ్డి నడిపిస్తున్నారు. దాంతో నియోజకవర్గంలో పార్టీ నేతలు ఎవరి వెంట తిరగాలో తెలియక తికమక పడుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్ లో విజయారెడ్డికి చెక్ పెట్టేందుకు దానం తెగ ప్రయత్నిస్తున్నారట. ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరును కూల్చేయడం కాంగ్రెస్ నేతలకు కూడా పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం దానం నాగేందర్ పై అనర్హత కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఆయనపై అనర్హత వేటు పడితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది. ఒకవేళ బైపోల్ ఖాయమైతే రేసులో ఉండేందుకు విజయారెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు దానం నాగేందర్ ఆంతర్యం కూడా కాంగ్రెస్ నేతలకు అంతు చిక్కడం లేదు. ఓసారి కేసీఆర్ ను ఆయన పొగుడుతారు. కాంగ్రెస్ పరిపాలన కంటే బీఆర్ఎస్ పాలనే బాగుండేదని అంటారు. అలాగే హైడ్రా కూల్చివేతలను ఆయన అడ్డుకుంటారు. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూనే అధికార పార్టీ నేతలతోనూ టచ్ లో ఉంటున్నారు. దాంతో ఆయన తీరు అర్థం కాక రెండు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద దానం నాగేందర్ ఏ పార్టీనో చెప్పాలని విజయారెడ్డి వర్గం ప్రశ్నిస్తుంది. ఆయన తీరు అధికార పార్టీకి ఇబ్బందిగా మారిందని అంటున్నారు. దానం నాగేందర్ మాత్రం తాను ఏ పార్టీనో చెప్పక అధికార పార్టీ నేతలకు కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారు.